ఎస్బీఐ క్లర్క్ నోటిఫికేషన్ ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇది ఒక సువర్ణ అవకాశం అని చెప్పుకోవచ్చు. దీంట్లో అరౌండ్ 9,000+ పోస్టులను అనేది ఎస్బీఐ రీసెంట్గా రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో ఒక స్టేట్కి వన్ స్టేట్ ఆర్ వన్ యూటీకి మాత్రమే ఎలిజిబుల్ ఉంటుంది. అండ్ ఏదైనా స్టేట్కి అప్లై చేసినట్లయితే ఆ స్టేట్ యొక్క లోకల్ లాంగ్వేజ్ అనేది తెలిసి ఉండాలి. సపోజ్ మన తెలంగాణకు అప్లై చేస్తే తెలుగు లాంగ్వేజ్ వచ్చి ఉండాలి, మహారాష్ట్రకు అప్లై చేస్తే హిందీ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. అలా పర్టికులర్ లాంగ్వేజ్ వస్తేనే మనకి జాబ్ అనేది చేతిలో ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో మెయిన్స్ క్లియర్ అయ్యి లోకల్ లాంగ్వేజ్లో ఫెయిల్ అయ్యి కూడా మనకి జాబ్ అనేది రాకపోవడం అనేది జరిగింది ప్రీవియస్ దాంట్లో. సో ఎందుకంటే లోకల్ టెస్ట్ అనేది క్లియర్ అనేది కంపల్సరీగా అవ్వాలి. అండ్ నెక్స్ట్ ఇంకో కండిషన్ ఏంటంటే మనం దెర్ ఈజ్ నో ప్రొవిజన్ ఫర్ ఇంటర్ సర్కిల్ ట్రాన్స్ఫర్, ఇంటర్ స్టేట్ ట్రాన్స్ఫర్ ఫర్ జూనియర్ అసోసియేట్స్ రిక్రూటెడ్ బిఫోర్ కంప్లీషన్ ఆఫ్ 5 years. అంటే మనము ఏదైనా స్టేట్కి జాబ్ అనేది అలాట్ అయితే దాంట్లో ఖచ్చితంగా మనం 5 years అనేది సర్వీస్ చేయాలి. ఆఫ్టర్ 5 years ఆఫ్ సర్వీస్ మనకి ఏదైనా స్పౌస్ గ్రౌండ్ అనేది డిఫరెన్స్ ప్లేస్లో ఉంటే అప్పుడు మనకి ట్రాన్స్ఫర్ అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కండక్టెడ్ టెంటేటివ్లీ ఇన్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్. ప్రిలిమ్స్ అనేది సెప్టెంబర్లో ఉంటుంది, మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసి నవంబర్లో ఉంటుంది. దీనికి 3 rounds అనేవి ఉంటుంది. ఫస్ట్ ప్రిలిమ్స్, నెక్స్ట్ మెయిన్స్, నెక్స్ట్ లాంగ్వేజ్ టెస్ట్. ఈ 3 టెస్ట్లు క్లియర్ అవుతేనే మనకు జాబ్ అనేది చేతిలో ఉంటుంది. నెక్స్ట్ మనకి ఏ స్టేట్లో ఎన్ని పోస్టులు ఉన్నాయో చూద్దాం. తెలుగు పీపుల్కి తెలంగాణ, హైదరాబాద్. లోకల్ లాంగ్వేజ్ అంటే తెలుగు ఆర్ ఉర్దూ రెండిట్లో ఏదైనా వచ్చి ఉండాలి. దీనికి మనకి ఓవరాల్ వేకెన్సీస్ ఎన్నో రెగ్యులర్ వేకెన్సీస్, బ్యాక్లాగ్ వేకెన్సీస్ అనేది ఈ ఇయర్ నోటిఫికేషన్లోనే చేశారు. మనకి తెలంగాణకు వచ్చేసి 260 పోస్టులు ఉన్నాయి. బ్యాక్లాగ్ వేకెన్సీస్లో ఎన్ని ఉన్నాయంటే 0. దీంట్లో ఏం లేవు, ఓన్లీ 260కే ఎలిజిబుల్ ఉన్నారు. నెక్స్ట్ ఏపీ చూద్దాం. ఇంకా ఏంటంటే కొన్ని స్టేట్స్కి మనకి నోటిఫికేషన్ అనేది రాలేదు, మరి ఫర్దర్గా రిలీజ్ చేస్తారో తెలీదు. ఏపీ స్టేట్ మిస్ అయింది. ఏపీ స్టేట్లో కూడా మనకి నోటిఫికేషన్ అనేది వేకెన్సీస్ని రిలీజ్ చేయలేదు. సో ఈ 260 పోస్టులు అనేవి తెలంగాణకు ఉన్నాయి. ఫర్దర్గా అప్డేట్ మాత్రం సైట్ నుంచి రావాల్సి ఉంటుంది, ఎందుకంటే అరౌండ్ 9 స్టేట్స్కి మనకి పోస్టులు అనేవి రిలీజ్ చేయలేదు. సో మనము అఫీషియల్గా ఏమైనా న్యూస్ వస్తే నేను అప్డేట్ ఇస్తాను మీకు. నెక్స్ట్ ద బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఆర్ నాట్. సో ఏంటంటే మనము ఏ2 రెగ్యులర్ వేకెన్సీస్, బ్యాక్లాగ్ వేకెన్సీస్ రెండింటికి అప్లై చేసుకోవచ్చు. మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి 3 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, అలా మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ప్రిలిమ్స్ టెస్ట్. ప్రిలిమ్స్లో 3 sections ఉంటాయి: ఇంగ్లీష్, న్యూమరికల్ అబిలిటీ, యాప్టిట్యూడ్, రీజనింగ్. మనకి సెక్షనల్ టైమింగ్ అనేది ఉంటుంది, బట్ సెక్షనల్ కట్ ఆఫ్ అనేది ఉండదు. మనకి ఐబీపీఎస్లో మాత్రం సెక్షనల్ కట్ ఆఫ్ని చూస్తాము. దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి సెక్షనల్ కట్ ఆఫ్ అనేది ఉండదు. ఓవరాల్గా లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ మన తెలంగాణకు వచ్చేసి 60 అండ్ ఏపీకి వచ్చేసి 68.75. అలా మనకి ఓవరాల్ కట్ ఆఫ్ని రీచ్ అయితే చాలు. కొంతమంది ఏంటంటే ఇంగ్లీష్లో వీక్ ఉండి మ్యాథ్స్, రీజనింగ్లో మేము బైకి తీసుకొచ్చాము వాళ్ళకి, అలాంటి వాళ్ళకి మనకి ఇది ప్లస్ అవుతుంది అనమాట. నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. సో మనకి 100% కరెక్ట్ అనిపిస్తేనే మనము ఆన్సర్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే నెగిటివ్ మార్క్ వల్ల మన ఓవరాల్ స్కోర్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. 20 minutes అనేది డ్యూరేషన్ ఉంది ఈచ్ సెక్షన్కి. మార్క్స్ అనేవి ఇంగ్లీష్కి 30, యాప్టిట్యూడ్కి 35 అండ్ రీజనింగ్కి 35. ఓవరాల్ 100 మార్క్స్కి మనకి ప్రీవియస్ మాత్రం తెలంగాణకి 60 ఉంది కట్ ఆఫ్. సో మీరు 70-75+ ఇయర్ అంటే కాంపిటీషన్ అనేది ఇయర్కి పెరుగుతుంది కాబట్టి మనం 70 to 80 అలా మనం స్కోర్ చేస్తే మనకు ప్రిలిమ్స్ అనేది క్లియర్
క్లియర్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ మెయిన్స్ ఓవరాల్ కట్ ఆఫ్ దీంట్లో ఓవరాల్ కట్ ఆఫ్ ఉంటుంది. మైండ్లో పెట్టుకొని స్కోర్ ఎందులో మీరు పర్ఫెక్ట్ ఉంటారో దాంట్లో మీరు స్కోర్ చేయడానికి ఛాన్స్ అనేది బాగుంది. అండ్ నెక్స్ట్ మెయిన్స్ సెక్షన్స్ వచ్చేసి 4 జనరల్ అండ్ ఫినాన్షియల్ అవేర్నెస్. అంటే నార్మల్గా ఇప్పుడు స్టాటిక్ జీకే కూడా మనకు అడుగుతున్నారు బ్యాంకింగ్లో. నార్మల్గా ఎస్ఎస్సి రైల్వే వాటిలో స్టాటిక్ జీకే అడిగేవారు ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్లో. బట్ ఇందులో కూడా స్టాటిక్ని ఇన్ డీటెయిల్గా అడగడం జరుగుతుంది. సో మనము జనరల్ అండ్ ఫినాన్షియల్ అవేర్నెస్లో స్కోరింగ్ సబ్జెక్ట్ అనమాట. మనం లాస్ట్ 5 months కరెంట్ అఫైర్స్ని తరువుగా చదువుకుంటే మనకి మార్క్స్ అనేవి మనం మార్క్స్ అనేవి క్రాక్ చేయడానికి మార్క్స్ అనేవి స్కోర్ చేయొచ్చు మనము. అండ్ నెక్స్ట్ ఇంగ్లీష్ సెక్షనల్ డ్యూరేషన్ వచ్చేసి బ్యాంకింగ్కి 35 minutes, ఇంగ్లీష్కి 35 minutes, క్వాంట్కి 45 minutes అండ్ రీజనింగ్కి 45 minutes. మార్క్స్ అనేవి ఒక వెయిటేజ్ని బట్టి ఉంటుంది. మనకి బ్యాంకింగ్లో 1 మార్కే, బ్యాంకింగ్ అండ్ ఇంగ్లీష్లో 1 మార్కే. బట్ రీజనింగ్కి వచ్చేసి వెయిటేజ్ అంటే బేస్డ్ ఆన్ ద క్వశ్చన్ వెయిటేజ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. డ్యూరేషన్ మొత్తం 2 hours 40 minutes, మాక్సిమం మార్క్స్ 200 అండ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 120. సో 190 క్వశ్చన్స్, 200 మార్క్స్, డ్యూరేషన్ 2 hours 40 minutes. వీటికి ప్రీవియస్ కట్ ఆఫ్ ఏంటంటే మెయిన్స్లో ప్రీవియస్ తెలంగాణకి 84 ఉంది కట్ ఆఫ్, ఏపీకి 94.5 ఉంది. సో మీరు దీంట్లో కూడా ఓవరాల్ కట్ ఆఫే ఉంటుంది, సెక్షనల్ కట్ ఆఫ్ అనేది ఉండదు. సో ఇదొక మంచి ఆపర్చునిటీ. మీరు ఏమంటే దేంట్లో ఇంట్రెస్ట్ ఉండి నాకు మంచిగా ఈ సబ్జెక్ట్లో నేను పర్ఫెక్ట్ ఉంటాను అనే వాటిలో స్కోర్ చేయడానికి మంచి ఛాన్స్ ఉంటుంది ఇందులో. నెక్స్ట్ మనము ఫిల్ చేసేటప్పుడు ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఉండాలి. మనం ఈ డిక్లరేషన్ని క్లియర్గా రాసి మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నేను మెయిన్ థింగ్సే చెప్తున్నాను. సో మనకి ఏంటంటే టఫెస్ట్ ఏంటంటే 260 పోస్టులు అనేవి ఉన్నాయి. ఆంధ్ర పీపుల్, తెలంగాణ పీపుల్ మొత్తం తెలంగాణకి అప్లై చేస్తారు, ఎందుకంటే ఏపీకి ఇంకా అప్డేట్ రాలేదు కాబట్టి. సో బీ కేర్ఫుల్. మంచి ఆపర్చునిటీ. ఎస్బీఐ క్లర్క్లో జాబ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అనమాట. ఎందుకంటే మళ్ళీ